పొద్దున పూట రాగానే సిటీలోకి ఎంటర్ అవ్వగానే వాళ్ళ యొక్క పర్మిట్లను చెక్ చేస్తూ ఉంటారు చాలామంది ఆర్టీఏ అధికారులు. అంటే కేవలం బస్సు ప్రమాదానికి గురైతే ఇంకొక 4 రోజులు హడావిడి చేయటం, స్కూల్ సీజన్ స్టార్ట్ అయితే స్కూల్ బస్సుల్ని ఒకసారి హడావిడిగా తనిఖీలు చేయడం, ఆ ఒక్క సీజన్కే తప్ప ఇప్పుడు ఈ ఘటన జరిగింది. ఇంకొక వారం 10 రోజులు మొత్తం ఆర్టీఏ అధికారులందరూ రోడ్ల మీద పడి ప్రతి ఒక్క బస్సు చెక్ చేస్తారు. మళ్ళీ యథాశరామామూలు. ఇది ఇటువంటి వైఖరి మారాలంటే సీజనల్గా కాకుండా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఖచ్చితంగా యాక్సిడెంటల్ జరిగినటువంటి సమయంలో కాకుండా రెగ్యులర్గా వాటిని చెక్ చేయటం, డాక్యుమెంటేషన్ చెక్ చేయటం, లేదంటే 6 నెలలకు ఒకసారి ప్రతి బస్సుని ఆర్టీఏ అధికారులకు ఒకసారి ఆ డాక్యుమెంట్ సబ్మిట్ చేయమని చెప్పడం, లేదంటే ఇంకోటి ఆర్టీఏ అధికారుల దగ్గరికి వెళ్ళాలన్నా వాళ్ళు రైడ్స్ చేయాలంటే కొంత ఫీజిబిలిటీ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈవెన్ ప్రైవేట్ ట్రావెల్స్కైనా లేదంటే కనుక ఎవరికైనా ప్రైవేట్ ఓనర్స్కైనా ఆర్టీఏ పని అంటేనే అబ్బా అక్కడికి వెళ్ళాలా, వాళ్ళు ఆ పేపర్ లేదు ఈ పేపర్ లేదు తిప్పుకుంటూ ఉంటారు. వాళ్ళ ఆఫీసులకు వెళ్ళాలంటేనే చిరాకు తెప్పించేలాగా వాళ్ళు తిప్పుకుంటూ ఉంటారు. కొన్ని ఆర్టీఏ అధికారులు కానీ ఆర్టీఏ ఆఫీసుల్లో కానీ లంచాల మామూల్లో తేలుతూ ఉంటారు. తాజాగా తెలంగాణలో ఆర్టీఏ చెక్ పోస్టులను రద్దు చేశారు. ఎందుకు రద్దు చేశారు? విచ్చలవిడిగా లంచం మాటున పడి పెద్ద ఎత్తున వేల కోట్ల ట్రాన్సాక్షన్ అవుతుంది అనే ఉద్దేశంతో, పెద్ద ఎత్తున ప్రైవేటు వ్యక్తులు అక్కడ చలామణి అవుతున్నారనే ఉద్దేశంతో ఆర్టీఏ చెక్ పోస్టులు తెలంగాణ ప్రభుత్వం ఏసీబీ రైడ్స్ తర్వాత రద్దు చేసింది. అంటే ఎంత అవినీతి ఆర్టీఏ అధికారుల్లో ఉందో అర్థం చేసుకోండి.